హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వసుంధర. టుడే టాపిక్ వచ్చేసి చేదు లేకుండా కాకరకాయ కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారీ విధానం మీకు తెలియజేయబోతున్నాను. చూసారా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరిందో. చేదంటే ఉండదు. ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. స్టార్ట్ చేశారంటే వదిలిపెట్టరు. అంత టేస్టీగా ఉంటది. తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసేయండి. ప్రాసెస్‌లోకి వెళ్దాం. గుంటూరులో బాగా ఫేమస్ కాకరకాయ కారం. కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని రౌండ్ షేప్‌లో కట్ చేసి ఒకరోజు ఆరబెట్టాను పచ్చిదనం పోవడానికి. దాంట్లోకి ఒక కప్పు ఎండుమిర్చి తీసుకున్నాను. అది కొంచెం లైట్‌గా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ. మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసాను పచ్చివి. తర్వాత ధనియాలు ఒక కప్పు వేయించాను. తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత. ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు చక్కగా వేయించుకోవాలి. ఇలా ఏగడం వల్ల చేదనేది పోతుంది. చాలా స్పైసీగా ఉంటుంది. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టుకుని. చూసారా ఎంత చక్కగా ఎగుతున్నాయో. అలాగని హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. సో లో ఫ్లేమ్‌లో పెట్టి మీడియంగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని పక్కగా తీసుకొని మొత్తం అన్నీ పక్కగా తీసేసుకోవాలి. ఇది పక్కకు తీసుకున్న తర్వాత కొంచెం రంగు మారుతుంది. ఇంకా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి ఎండు కొబ్బరి వాడితే ఇంకా బాగుంటుంది. ఎండు కొబ్బరి ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇదిగో మిక్సీ పట్టిన కారం. దాంట్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. పోపు పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పల్లీలు కూడా వేసుకున్నాను పోపు దినుసులు వేసి. కొంచెం దోరగా వేగనివ్వాలి. ఈ కారంలోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం లైట్‌గా పసుపు వేసాను ఫ్లేవర్ కోసం. ఈ ఫ్రై చేసి పెట్టిన కాకరకాయ ముక్కల్ని మొత్తం అందులోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టిన కారం, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయతో మిక్సీ పట్టిన పౌడర్ మొత్తం
ఇందులో కలిపేసి మొత్తం ఒకసారి కలయి తిప్పుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే, చేదు లేకుండా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసేయండి. మా హస్బెండ్‌కైతే చాలా అంటే చాలా ఇష్టం. ఈ రెసిపీని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. నంబర్ ఆఫ్ మెంబర్స్ నాతో చేయించుకొని తిన్నవారున్నారు. ట్రై చేయండి. కొబ్బరి పొడి ఉంటే ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. నేను కొబ్బరి పొడి వేయలేదు. మొత్తం ఒకసారి కలయి తిప్పుకోండి. ఇలా తిప్పిన తర్వాత సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఏదైనా పప్పులో కానీ, తర్వాత రసంలో కానీ చాలా అంటే చాలా బావుంటుంది. పప్పుచారులో కానీ చాలా చాలా కరకరలాడుతూ చాలా స్పైసీగా, టేస్టీగా, చేదు లేకుండా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.